హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ రోటీ అండి. చూసారు కదా వీడియోలో ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవి ఇలా పొంగడమే కాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏమీ అక్కర్లేదండి, ఓన్లీ ఓట్స్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత మృదువుగా ఉన్నాయో, అండ్ లోపల లేయర్స్ లాగా కూడా వచ్చాయండి. మరి హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ రోటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేనైతే 1 కప్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. మీ దగ్గర క్విక్ ఓట్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. వీటిని ఒక మిక్చర్ జార్లో తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు, మెత్తగానే ఉండాలండి పౌడరీ ఫామ్లో. ఎందుకంటే తర్వాత రోటీస్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది బరకగా ఉంటే. సో చూసారు కదా ఇంత పౌడరీగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ముందుగా జల్లించుకోవాలండి. చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా జల్లించుకోండి. ఇలా జల్లించి వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలండి. 1 కప్ తీసుకుంటే 1 కప్ వాటరే తీసుకోవాలండి. 2 కప్స్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకొని ఇలా బాగా మరగనివ్వాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో మనం పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని మెల్లమెల్లగా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. అంతా కలిసేలాగా మెత్తగా మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇలా దగ్గరకు అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. వీటిని ఎక్కువసేపు పక్కన పెట్టుకోవద్దండి, అలా పెట్టుకుంటే రోటీస్ గట్టిగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే 5 మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువసేపు మంచిగా కలుపుకుంటే ఈ రోటీస్ అనేవి మనకు మెత్తగా వస్తాయండి. చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మన చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలన్నమాట. ఈ జోవర్ రోటీస్ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. సేమ్ ఇలాగే కలుపుకోవాలన్నమాట వాటిని కూడా. సో చూసారు కదండి ఇలా కలుపుకోవాలన్నమాట డోని. ఆ తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా రోటీ మేకర్ ఉంటే రోటీ మేకర్ తీసుకోండి, లేదు అని అంటే మన ప్లేట్ మీద కూడా చేసుకోవచ్చండి. సో నేనైతే రోటీ మేకర్ తీసుకున్నాను, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న డోర్ తీసేసుకొని ఈ రోటీ మేకర్ మీద పెట్టేసి నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే పల్చగా వచ్చేస్తాయి, ఆ తర్వాత రోటీస్ గట్టిగా వస్తాయి అన్నమాట. మనం జనరల్గా ఇప్పుడు చపాతీస్కి ఎలా అయితే పిండి ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా అలా ఉంటే సరిపోతుందన్నమాట. అంటే మరీ పలుచగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదండి. అలా మన చపాతీలాగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాలండి. ఎక్కువ హీట్ ఎక్కితేనే మన రోటీస్ అనేవి కూడా బాగా వస్తాయన్నమాట. చూసారు కదా నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే రోటీస్ వేసానన్నమాట. ఇప్పుడు 1 సైడ్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలండి. పైన కొద్దిగా బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది కదా, అప్పుడు వీటిని రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన రోటీస్ అనేవి మంచిగా పొంగుతూ వస్తాయండి.
ఇలా పైన మెల్లమెల్లగా ట్యాప్ చేసేసుకుంటూ కాల్చుకోవాలండి ఈ రోటీస్‌ని. చూసారు కదా! అలా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకుంటే మనకు మంచిగా పొంగుతూ వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని హాట్ బాక్స్‌లో కానీ, లేదంటే ఒక క్లాత్‌లో కానీ పెట్టి ఉంచాలండి. లేదంటే గట్టి పడిపోతాయన్నమాట. సేమ్ ఇలాగే మిగతా రోటీస్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కావాలి అనంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకెలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.